ఎమ్మెల్యేల కోటాలో ఖాళీగా ఉన్న 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్డీఏ కూటమి అభ్యర్థుల్ని ఖరారు చేసింది. తెదేపా సీనియర్ నేత సి రామచంద్రయ్య, జనసేన నేత పిడుగు హరిప్రసాద్ను అభ్యర్థులుగా ప్రకటించారు. నేడు వారిద్దరూ నామినేషన్ వేయనున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎమ్మెల్సీలుగా ఉన్న సి రామచంద్రయ్య, ఇక్బాల్ వైకాపాకు రాజీనామా చేసి తెలుగుదేశంలో చేరారు. వారిలో ఇక్బాల్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయగా రామచంద్రయ్యపై అనర్హత వేటు పడింది. దాంతో ఖాళీ అయిన 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 12న ఉప ఎన్నిక జరగనుంది. దీంతో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల్ని తెలుగుదేశం సీనియర్ నేత సి రామచంద్రయ్యకు, జనసేన నేత పిడుగు హరిప్రసాద్కు కేటాయించారు. అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లె మండలం గుడ్లవారిపల్లెకు చెందిన సి రామచంద్రయ్య చార్టెడ్ అకౌంటెంట్ గా పనిచేశారు. తెదేపా ఆవిర్భావం తర్వాత ఆ పార్టీలో చేరిన ఆయన 1985లో అసెంబ్లీ ఎన్నికల్లో కడప నుంచి గెలిచారు. 1986లో 20 సూత్రాల అమలు శాఖకు మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత తెదేపా నుంచి 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడిగా సేవలందించారు. 2008లో ప్రజారాజ్యం పార్టీలో చేరిన ఆయన ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడంతో కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ నుంచి 2011లో ఎమ్మెల్సీగా ఎన్నికై కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేశారు. 2018లో వైకాపాలో చేరి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, అధికార ప్రతినిధిగా పనిచేశారు. 2021 మార్చి 8న శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఏడాది జనవరి 3న వైకాపాకు రాజీనామా చేసి తెదేపాలో చేరారు. ఏలూరుకు చెందిన పిడుగు హరిప్రసాద్ డిగ్రీ వరకు అక్కడే చదివి విజయవాడ సిద్ధార్థ కళాశాలలో బీఎల్ పూర్తి చేశారు. లా చేసినప్పటికీ జర్నలిజంలో కొనసాగారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో హరిప్రసాద్ కు విశేష అనుభవం ఉంది. సుమారు 25 ఏళ్ల పాటు మీడియా రంగంలో పనిచేశారు. ఈనాడు, ఈటీవీ 2లో సుదీర్ఘకాలం సేవలు అందించారు. మా టీవీలో న్యూస్ హెడ్ గా పనిచేశారు. అదే ఛానల్లో కొద్దికాలం అసోసియేట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత సివిఆర్ హెల్త్ ఛానల్, సివిఆర్ హెల్త్ మ్యాగజైన్ కు ఎడిటర్ గా, సివిఆర్ న్యూస్ టీవీకి కరెంట్ అఫైర్స్ హెడ్ గా ఏకకాలంలో సేవలందించారు. జనసేన ఆవిర్భావం తర్వాత పార్టీ మీడియా హెడ్ గా, పవన్ కళ్యాణ్ కు రాజకీయ కార్యదర్శిగా సేవలందిస్తున్నారు. శాసనసభలో ప్రస్తుతం కూటమికి ఉన్న సంఖ్యాబలం దృష్ట్యా ఎమ్మెల్సీగా వీరిద్దరి ఎన్నిక ఏకగ్రీవం కానుంది.